విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ వారిచే విద్యాసిరి ఛానల్ ద్వారా నిర్వహించబడుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా పేపర్ 1 సాంఘిక శాస్త్రం లోపల మొదటి పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశం గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అందులో భాగంగా మనం ఇక్కడ చార్టుపై కొన్ని ముఖ్యమైనటువంటి పటాలను చూస్తున్నాం. మనందరం కూడా చూస్తున్నాం విద్యార్థులారా. ఇక్కడ మనకు ప్రపంచ పటం ఇవ్వబడింది. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారం మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం నివసిస్తున్న భూభాగం ఈ ప్రపంచం ఏదైతుందో 7 ప్రధానమైనటువంటి ఖండాలుగా విభజించబడింది. అందులో భాగంగా ఆసియా ఖండం మన ఖండం, అతిపెద్ద ఖండం. ఈ ఆసియా ఖండంలో మనం దక్షిణార్ధ గోళంలో ఏదైతే మనకు ఈ పసుపు రంగుతో సూచించబడినటువంటి దేశమే భారతదేశం. భారతదేశం అనగానే మనకు గుర్తుకు వచ్చేది భౌగోళిక పరంగా భిన్నత్వం. అంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు విభిన్నమైనటువంటి లక్షణాలతో కలిగి ఉండి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి విలక్షణమైనటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నటువంటి పటం ఇండియా పటం. ఈ ఇండియా పటం అనేది మనకు ఒక దేశం యొక్క భౌగోళిక లక్షణాలు, అంటే మన భారతదేశం యొక్క భౌగోళిక లక్షణాలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానికంటే ముందు మన దేశం యొక్క ముఖ్యమైన సరిహద్దుల్ని తెలుసుకోవడంతో పాటు దేశంలోని అంతర్గతంగా ఉన్నటువంటి లక్షణాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఉత్తరంగా హిమాలయాలు ఉంటే, దక్షిణంగా హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం. ఇవి మన దేశానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాహ్య సరిహద్దులు. అలాగే మన దేశానికి సంబంధించి అంతర్గతంగా, అంటే ఒక దేశానికి సంబంధించిన ఆంతరంగిక లక్షణాలు, మన దేశ పరిధిలో ఉన్నటువంటి లక్షణాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం వైశాల్యపరంగా అతిపెద్ద దేశం కాబట్టి ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు ఉన్నటువంటి అంశాలను, లక్షణాలను బేరీజు వేసుకున్నప్పుడు వీటిని ప్రధానంగా 6 ప్రధాన భౌగోళిక స్వరూపాలుగా లేదా భౌగోళిక లక్షణాలుగా విభజించడం జరిగింది. మనం స్క్రీన్పై చూస్తున్నాం భారతదేశ పటం. ఇందులో 6 ప్రధానమైనటువంటి భౌగోళిక స్వరూపాలని విభజించడం జరిగింది. మొదటిది ఏదైతుందో 1వ నంబర్తో సూచించబడినటువంటి అంశం హిమాలయాలు, ఉత్తర ప్రాంతం, హిమాలయ పర్వత ప్రాంతం. అలాగే రెండవది గంగా సింధు నది మైదాన ప్రాంతం. 3వ లక్షణం ద్వీపకల్ప పీఠభూమి. 4వది తూర్పు వైపు మరియు పడమర వైపు సూచించబడిన తీర ప్రాంత మైదానాలు. ఇది 4వ అంకెతో సూచించబడింది, విద్యార్థులు గమనించగల సూచన. అలాగే 5వది ఎడారి ప్రాంతం. 6వది దీవులు. ఈ రకంగా మనం విభిన్నతను లేదా భౌగోళిక లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి పిల్లలందరూ మనకు ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక దేశం యొక్క భౌగోళిక లక్షణాలు వర్గీకరించడానికి ఉపయోగపడేటువంటి ప్రధాన ప్రామాణికమైనటువంటి పటం ఇది. కావున ఫిజికల్ మ్యాప్ లేదా భౌగోళిక పటంగా వర్ణించేటువంటి పటాన్ని స్థూలంగా అర్థం చేసుకున్నప్పుడు మిగతా పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి మనకు ఆధారపడి ఉంటుంది. ఒక పటం అర్థం చేసుకునే క్రమంలో పట నైపుణ్యాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. మ్యాప్ రీడింగ్ కానీ, మ్యాప్ డ్రాయింగ్ కానీ, మ్యాప్ పెయింటింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది మిత్రులారా. అదేవిధంగా వీటికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని మనం చర్చించుకునే క్రమంలో భాగంగా మొదటిది ఏదైతుందో మనకు హిమాలయ ప్రాంతాలు లేదా హిమాలయాలు.
ఈ హిమాలయం సంబంధించి ముఖ్యమైన అంశాలు మనం చర్చించుకునే క్రమం లోపల ఈ పర్వతాలు పడమర నుండి తూర్పుకు దాదాపు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. హిమాలయ పర్వతాల వల్ల భారతదేశానికి అనేక ప్రయోజనాలు కూడా మనకు ఉంటాయి. ఈ హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటే మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. అలాగే ఈ హిమాలయ ప్రాంతాలని మళ్ళీ మనం ప్రధానమైనటువంటి 3 శ్రేణులుగా, శ్రేణి అంటే వరుస లేదా పంక్తి అంటాం. ఈ హిమాలయ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి 3 ప్రధానటువంటి శ్రేణులు విభజించినప్పుడు ఒకటి ఉన్నత హిమాలయాలు లేదా దీన్ని హిమాద్రి అనే పేరుతో పిలుస్తాము. రెండవది నిమ్న హిమాలయాలు, మూడవది శివాలిక్ శ్రేణి. ఈ 3 శ్రేణులు కలిపితే హిమాలయ పర్వతాలు అని మనం చెప్తాము. హిమాద్రికి దక్షిణంగా ఉన్నటువంటిది మనకు నిమ్న హిమాలయాలు అయితే, నిమ్న హిమాలయాలకు ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి ఉన్నత హిమాలయాలు హిమాద్రి అయితే, ఆ తర్వాత రెండవది నిమ్న హిమాలయ అయితే, మూడవది శివాలిక్ శ్రేణి. ఈ మూటిని కలిపితే హిమాలయ పర్వత ప్రాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి భారతదేశం యొక్క భౌగోళిక లక్షణాల్లో మొదటి హిమాలయ పర్వత ప్రాంతాలు. వీటికి సంబంధించి మనం తర్వాత అటువంటి వివరాల లోపల చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రెండవ లక్షణాన్ని మనం చెప్పుకున్నప్పుడు గంగా సింధు నది మైదానం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా మళ్ళీ 3 ప్రధానమైనటువంటి విభాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్పై చూస్తున్నాము. ఈ 2వ నంబర్తో సూచించబడేటువంటి ప్రాంతమే గంగా సింధు నది మైదాన ప్రాంతం. అందులో మొదటి ప్రాంతం పశ్చిమ భాగంగా, రెండవది మధ్య భాగంగా, మూడవది తూర్పు భాగంగా విభజించడం జరుగుతుంది. అంటే ఈ మూడింటిని కలిపి కూడా మనం గంగా సింధు నది మైదానంగా చెప్పబడుతుంది. పశ్చిమ భాగం అనేది హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది మరియు దాని ఉపనదులైనటువంటి, ఇది చాలా మనకు ముఖ్యమైనటువంటి అంశంగా భావించాలి విద్యార్థులు. ప్రతి ఎగ్జామ్లో కూడా, ప్రతి అంశంలో కూడా మనకు చాలా దోహదపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సింధు నది యొక్క 5 ఉపనదులు ఏదైతున్నాయో జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఈ 5 నదులతో ఏర్పడినటువంటి ప్రాంతమే ప్రస్తుతం ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం. ఆ పంజాబ్ అనేది సింధు నది యొక్క 5 ఉపనదుల కలయిక వల్ల ఏర్పడిన రాష్ట్రంగా మనం భావించవచ్చు. ఇది పశ్చిమ ప్రాంతం. అలాగే ఈ సింధు నది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువ భాగం మనకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మాత్రం మన దేశంలో ప్రస్తుతం పంజాబ్, హర్యానా అటువంటి ప్రాంతాల్లో ఉంది. అలాగే ఈ ప్రాంతంలో సారవంతమైనటువంటి అంతర్వేది ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్తాం. అంతర్వేది అనేటువంటి ఒక మన కీలకమైనటువంటి ఒక ప్రామాణికమైన భావన. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్వేది అంటే 2 నదుల యొక్క మధ్య ప్రాంతాన్ని మనం అంతర్వేదిగా చెప్తాం. కాబట్టి ఈ అంతర్వేది అనేది గంగా సింధు నది మైదానంలో పశ్చిమ భాగంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తాం. అలాగే మధ్య భాగం అంటే ఏంటి విద్యార్థులారా? మనం గంగా సింధు నది మైదానంలో మొదటిగా చెప్పుకున్నటువంటి ప్రాంతం పశ్చిమ భాగం అయితే, రెండవది మధ్య భాగం. ఈ మధ్య భాగం గంగా మైదానంగా పిలవడం జరుగుతుంది. షుగ్గర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించిన ప్రాంతమే ఈ యొక్క మధ్య భాగం. ఇది రాష్ట్రాల పరంగా చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మన భారతదేశ పటాన్ని చూసుకున్నప్పుడు ఈ రాష్ట్రాలు ఏవైతే ఆ రాష్ట్రాల్లో పరిశీలించినప్పుడు ఈ యొక్క గంగా సింధు నది మైదానంలోని మధ్య భాగం మనకు కనుగొనే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడే అతి ముఖ్యమైనటువంటి గంగా, యమున నదులు మరియు వాటి యొక్క ఉపనదులైనటువంటి సోన్, కోసి వంటివి కూడా ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. ఇది మధ్య భాగానికి సంబంధించిన సమాచారం. అలాగే మనం గంగా సింధు మైదానంలో చివరి ప్రాంతాన్ని చూస్తున్నాం, తూర్పు భాగం. ఈ తూర్పు భాగంలో ప్రధానంగా అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినటువంటి ప్రాంతము ఈ యొక్క తూర్పు భాగం. ఇక్కడే బాబర్
అనేటువంటి ఒక భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాబర్ అనేటువంటి పదం మనకు భౌగోళికంగా చాలా ముఖ్యమైనది. బాబర్ అనేటువంటి ఏంటి అంటే శివాలిక్ పర్వతాల పాద భాగంలో కింది భాగంలో ఉన్నటువంటి 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేకలు అంటే ప్రాంతం, ఆ ప్రాంతాన్ని బాబర్ అనే పేరుతో మనం పిలుస్తాం. ఇది ఎలా ఉంది అంటే చిన్న చిన్న నదులు వాగులు ప్రవహించడం వల్ల ఇక్కడ చిత్తడి నేలలు ఉంటాయి. అంటే దీని యొక్క స్వభావము చిత్తడి నేలలు. అదేవిధంగా ఈ యొక్క బాబర్ లేదా చిత్తడి నేలలు ఉన్న ప్రాంతానికి తెరాయి ప్రాంతము అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. భారతదేశ విభజన సమయం లోపల వలస వచ్చినటువంటి వాళ్ళ కొరకు ఈ యొక్క టెరాయి ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించడం వల్ల అవి ప్రస్తుతం వ్యవసాయ భూములుగా మారడం జరిగింది. ఇది మన గంగా సింధు నది మైదానికి సంబంధించినటువంటి అవగాహన. ఇకపోతే మూడవది భారతదేశం యొక్క భౌగోళిక ప్రధానమైన లక్షణాల లోపల ద్వీపకల్ప పీఠభూమి. ఇది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భౌగోళిక లక్షణం. ఇక్కడ మనం దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చర్చించాల్సి ఉంది. వీటిని ఇక్కడ 2 ప్రాంతాలుగా విభజించేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఒకటి మధ్య ఉన్నత భూమి అని పీఠభూమి అని, రెండవది దక్కన్ పీఠభూమి అని లేదా త్రిభుజాకార ప్రాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో అనేక రకమైనటువంటి విభిన్నమైనటువంటి శిలలు ఉండడం జరిగింది. ముఖ్యంగా స్ఫటికాకార శిలలు, అలాగే అగ్నిశిలలు, రూపాంతర శిలలు, ఈ 3 కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి ప్రాధాన్యమైనటువంటి శిలలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రాథమికమైనటువంటి కీలకమైన భావన మనం విద్యార్థులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ పరీక్షకు ఎప్పుడైనా కానీ ఉపయోగపడేటువంటి అంశాల లోపల ఇది మనకు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. పీఠభూమి మరియు ద్వీపకల్ప పీఠభూమి, ఈ 2 వివరించుకోవాల్సిన అవసరం ఉంది. పీఠభూమి అనేది భారతదేశం యొక్క అంటే లేదా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రధాన భూస్వరూపాల్లో ముఖ్యమైనటువంటి పీఠభూమి. ఈ పీఠభూమి మన దేశంలో దక్షిణ ప్రాంతంలో ఎక్కువ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం దక్కన్ పీఠభూమి, దక్కన్ అంటే దక్షిణ ప్రాంతంగా చెప్తాము, లేదా ద్వీపకల్ప పీఠభూమిగా చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశ పీఠభూమి యొక్క లక్ష్యం ఏంటంటే 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని కూడా మనం పిలుస్తాము. ద్వీపకల్పం అంటే పిల్లలు మనకు తెలుసు, ద్వీపం అంటే 4 వైపులా నీటిచే ఆవరించబడిన ప్రాంతం. ద్వీపకల్పము అంటే 3 వైపులా నీటిచే ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి భారతదేశ ద్వీపకల్పానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క పీఠభూమికి 3 వైపులా నీరు ఉంది కాబట్టి, సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అంటాం. అలాగే ఈ పీఠభూమికి పడమరంచున పడమటి కనుమలు, తూర్పున చివరి భాగంలో అంచు అంటే చివరి ప్రాంతం, అక్కడ తూర్పు కనుమలు ఉండడం జరుగుతుంది. ఈ పీఠభూమి దక్షిణ అంచున లేదా చివరి ప్రాంతమే కన్యాకుమారి ప్రాంతం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మాలవ పీఠభూమి అనేది మధ్య ఉన్నత భూములుగా చెప్పేటువంటి ఒక పీఠభూమి. దీన్ని మనం ద్వీపకల్ప పీఠభూమి మరొకసారి చెప్పుకున్నప్పుడు మాలవ పీఠభూమి, మధ్య ఉన్నత భూములు అంటాం దీన్ని. రెండవది దక్కన్ పీఠభూమి. అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం చోటా నాగపూర్ అనే ప్రాంతం. ఈ పీఠభూమిలో చోటా నాగపూర్ ప్రాంతం లోపల ఎక్కువగా ఖనిజ వనరులు ఉండడం జరుగుతుంది. ఖనిజ వనరులకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా చోటా నాగపూర్ ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ దక్కన్ పీఠభూమిని మరొకసారి మనం చెప్పుకున్నప్పుడు ఏదైతే నర్మదా నది ఉందో ఇది సాధారణంగా త్రిభుజాకారంగా ఉంటుంది. పిల్లలు దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ త్రిభుజాకారంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది నర్మదా నదికి దక్షిణంగా ఉంటుంది, దక్షిణ వైపులో ఉంటుంది కాబట్టి దక్కన్ పీఠభూమి అని మనం చెప్తాం. సాత్పుర పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తరంగా ఉన్నటువంటి ప్రాంతాలు చెప్తాం. అలాగే మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణులు లేదా పర్వతాలు ఇవి దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దుగా ఉంటాయి. కాబట్టి ఈ దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలుగా పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా ఉన్నట్లుగా మనం భావించడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పుకున్నప్పుడు ఇక్కడ తూర్పు కనుమలు
కంటే పడమటి కనుల ఎత్తు ఎక్కువగా ఉంటుంది. దక్కన్ పీఠభూమి పడమర నుంచి తూర్పు వాలి ఉంటుంది. భారతదేశం యొక్క నదుల ప్రవాహ దిశ అనేది దీనికి సంబంధించిన అంశంగా మనం చెప్పబడతాయి. మన దేశంలో కొన్ని నదులు తూర్పు వైపు, మరికొన్ని నదులు దక్షిణ వైపు ప్రవహిస్తాయి. దానికి కారణం ఏంటంటే ఈ దక్కన్ పీఠభూమి అనేది పడమర నుండి తూర్పుకు వాలి ఉండడమే ప్రధాన కారణంగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో దక్షిణ భారతదేశం లోపల ఇవన్నీ కలిపినప్పుడే అతి ప్రాధాన్యత ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే తీర ప్రాంత మైదానాలు భారతదేశం యొక్క ప్రధానమైన లక్షణాలుగా ఈ యొక్క తీర ప్రాంత మైదానాలుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో తూర్పు తీర మైదానము, పశ్చిమ తీర మైదానము ఈ రెండు వర్గీకరించడం జరిగింది. తూర్పు తీర మైదానం లోపల మన ఇక్కడ అంకె 4వ అంకెతో సూచించబడింది. అలాగే పశ్చిమ తీర మైదానం కూడా 4 అనేటువంటి అంకెతో చూపెట్టడం జరిగింది. తూర్పు తీర మైదానం చూసుకున్నప్పుడు ఇది తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతంగా, పశ్చిమ తీర మైదానం పడమర వైపు ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే వీటి యొక్క ప్రధానమైన నైసర్గిక లక్షణం చూసినప్పుడు ఇది ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా సముద్రం ఆనుకొని తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి తీర ప్రాంత మైదానంలో ఉండడం జరుగుతుంది. పడమటి తీర మైదానం ఏదైతుందో ఇది గుజరాత్లో నుండి రాణ్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు, దక్షిణంగా చివరి ప్రాంతం ఉంది, కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. అలాగే తూర్పు తీర మైదానము అనేది బంగాళాఖాతం వెంట సన్నటి తీర ప్రాంతంగా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇకపోతే చాలా ముఖ్యమైన అంశం, ఈ తీర మైదానాలను మరొకసారి మనం వర్గీకరించినప్పుడు ఇది కేవలం ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని కాకుండా అనేక రాష్ట్రాల్లో విస్తరించిన అంశంగా మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనం చార్ట్పై చూపెట్టడం జరుగుతుంది. ఒకటి కొంకన్ తీర మైదానం లేదా కొంకన్ తీర ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. ఇది మహారాష్ట్ర మరియు గోవా ఈ రెండు ప్రాంతాల్లో విస్తరించినట్టుగా మనం చెప్పవచ్చు. రెండవది కెనరా తీర ప్రాంతం, ఇది మధ్య భాగం, ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తరించింది. అలాగే మలబార్ తీర ప్రాంతము ఇది దక్షిణ భాగం లేదా చివరి భాగం, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ రాష్ట్రం లోపల విస్తరించినట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యమైన అంశం. ఇకపోతే నెక్స్ట్ 5వ లక్షణం ఇక్కడ మనం పటంలో చూపెట్టడం జరిగింది, 5వ అంకెతో చూపెట్టడం జరిగింది. ఇది థార్ ఎడారి. ఈ థార్ ఎడారి యొక్క ప్రధాన లక్షణాలు మరియు థార్ ఎడారి గురించి చెప్పుకునే క్రమం లోపల చార్ట్ పైన ముఖ్యమైన అంశాలు కూడా మనం వివరించడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతం ఈ యొక్క ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్లో ఎక్కువ భాగం ఎలా ఆవరించబడి ఉందంటే ఎడారి ప్రాంతం చేత. ఆ ఎడారిని మనం థార్ ఎడారి అంటాం. అందుకే రాజస్థాన్లో అధిక భాగం ఎడారి ప్రాంతం చే ఆవరించబడింది. దాన్ని థార్ ఎడారి అని పేరుతో పిలుస్తాము. అలాగే ఇది ఇక్కడ ఉన్నటువంటి అరావళి పర్వతాలు అనేటువంటి మనకు ప్రధానంగా మనం చూస్తాం. ఆ అరావళి పర్వతాల యొక్క వర్షఛాయ ప్రాంతం లోపల విస్తరించబడి ఉంది. అంటే మన పర్వతాల ప్రాంతంలో, కొండల ప్రాంతంలో వర్షం ఒకవైపు పడి మరొక వైపు పడనటువంటి విధంగా ఏదైతే వర్షం కురని ప్రాంతం ఉందో దాన్ని మనం వర్షఛాయ ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారే ఈ యొక్క థార్ ఎడారి. ఇకపోతే ఇక్కడ తక్కువ వర్షపాతం నమోదవుతుంది. సాధారణంగా ప్రపంచంలో దేశంలో చూసినప్పుడు
ఎక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాలు తక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాలు మామూలు వర్షపాతం. కానీ భారతదేశంలో తక్కువ వర్షపాతం అంటే కేవలం 100 నుండి 150 మిల్లీమీటర్ల సంవత్సరం, అంటే ఒక సంవత్సరం యొక్క వర్షపాతం 100 నుండి 150 మిల్లీమీటర్లు మాత్రమే. ఇతర ప్రాంతాలకు పోల్చినప్పుడు రాజస్థాన్లో ఎడారి ప్రాంతంలో తక్కువ వర్షపాతం కురుస్తుంది. అందుకే ఈ యొక్క ప్రాంతం చూసినప్పుడు తక్కువ వర్షం ఉంటుంది, ఎక్కువ వేడి ఉంటుంది. సాధారణంగా ఇది మిగతా ప్రాంతాలతో భిన్నత్వంలో ఉన్నటువంటి ఒక లక్షణం. వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాతావరణం శుష్క వాతావరణం ఇక్కడ మనం చూస్తున్నాం. శుష్క అంటే పొడి వాతావరణం, డ్రై వెదర్, హై టెంపరేచర్, లో రెయిన్ఫాల్. ఇవి ఈ ప్రాంతం నుండి ప్రధానమైనటువంటి లక్షణాలు. అలాగే రాజస్థాన్లో ఒకే ఒక నది ఉంది. ఆ నది లూని నది. ఇక్కడ మనం చార్ట్లో చూస్తున్నాం లూని నది. కానీ ఈ యొక్క నీటి ప్రవాహం అనేది భూమిలోకి ఇంకకుండానే ప్రవాహ క్రమం లోపల భూమిలోకి ఇంకిపోతుంది. కాబట్టి దీన్ని అంతఃస్థలీయ ప్రవాహం అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి థార్ ఎడారి యొక్క సహజమైన లక్షణాలు మనం గమనించవచ్చు. అలాగే మ్యాప్ బైండింగ్లో చూసుకున్నప్పుడు కూడా మనకు ఈ యొక్క థార్ ఎడారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది మనకు మ్యాప్ రీడింగ్, మ్యాప్ బైండింగ్ కూడా విద్యార్థులు దయచేసి గుర్తుంచుకోవాలి. గమనిక ఏంటంటే కేవలం ఇది చర్చించే క్రమం లోపల మనం మన విద్యా ప్రమాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క భావన, ఒక విద్యా ప్రమాణం. కొన్ని అంశాల్లో విషయాలు కావచ్చు, మరికొన్ని అంశాలు చర్చించే క్రమంలో పఠన నైపుణ్యాలు కావచ్చు, మరికొన్ని అంశాలు సమాచారం ఇచ్చే విధంగా కావచ్చు, మరికొన్ని అంశాల్లో సమాచారాన్ని అదనంగా జోడించేటువంటి క్రమం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పిల్లలు ఈ యొక్క విద్యా ప్రమాణాలు మన యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. పోతే నెక్స్ట్ చివరిది మనం ఇక్కడ చార్ట్ పై చూస్తున్నాం దీవులు. ఈ దీవులు అంటే ద్వీపం మనం చెప్పుకోవచ్చు, ఐలాండ్స్ లాగా. ఇవి మనం చార్ట్ పై చూస్తున్న క్రమం లోపల ఒకటి అండమాన్ నికోబార్ దీవులు. ఇవి బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవులు. వీటిని అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రెండవది లక్షద్వీప దీవులు. ఇవి అరేబియా సముద్రం ఉన్నటువంటి దీవులు. మయన్మార్ కొండలు ఆర్కస్ యోమా నుంచి మొదలనుకుని సముద్రంలో మునిగే పర్వతాల్లో సముద్రం నుంచి ఈ పైకి వచ్చినటువంటి శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులుగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కొన్ని దీవులు మనకు చూసినప్పుడు ముఖ్యమైన దీవులు నార్కొండం, బారెన్ దీవులు. ఇవి అగ్ని పర్వతాల వల్ల ఏర్పడినటువంటి ముఖ్యమైన దీవులుగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మనకు చార్ట్ పై చూస్తున్నటువంటి ముఖ్య అంశం దక్షిణమైనటువంటి చివరి ప్రాంతం, భారతదేశంలో చివరి దక్షిణ ప్రాంతం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో చివరి ప్రాంతంలో ఉన్నటువంటి చివరి అంచ్, లాస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ జాగ్రఫికల్ లొకేషన్, ఇది ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రస్తుతం మనకు అయితే లేదు. 2004లో సునామీ ఏర్పడినప్పుడు ముంపునకు గురైనటువంటి ప్రాంతంగా మనం యొక్క దక్షిణ చివరి ప్రాంతాన్ని ఇందిరా పాయింట్గా చెప్పడం జరుగుతుంది. ఈ లక్షద్వీపులు అనేవి విస్తీర్ణంలో చాలా తక్కువ విస్తీర్ణాలు ఉన్నటువంటి మనం చెప్తాం. కేవలం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే విస్తరించినటువంటి ప్రాంతంగా ఈ యొక్క దీవుల్ని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా భారతదేశం యొక్క ప్రధానమైన భౌతిక విభాగాలు కేవలం సూక్ష్మంగా మాత్రమే వీటిని వివరించడం జరిగింది. వీటి తర్వాత మనం తర్వాత క్రమం లోపల ఒక్కొక్క అంశాన్ని గురించి ఇంకా వివరంగా చెప్పుకునే అంశం కూడా మనకు ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునే క్రమంలో చార్ట్ పై మనకు ప్రదర్శించిన అంశాలు మళ్ళొకసారి మీరు చూపెట్టడం జరుగుతుంది.
వీటిని మీరు కూడా విద్యార్థులు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతూ, మొదటిది అన్నిటికీ ఉపయోగపడేటువంటిది ప్రపంచపటం. ఆ ప్రపంచపటంలో ఆసియా ఖండంలో మళ్ళీ మన యొక్క భారతదేశాన్ని గుర్తించాల్సి ఉంది. అలాగే భారతదేశంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైన లక్షణాలు కూడా మనం మన టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 3లో ఇవ్వబడినట్టుగా ఉత్తరం వైపు హిమాలయాలు, దక్షిణ వైపు హిందూ మహాసముద్రం, తూర్పు వైపు బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం. మనకిక్కడ నీలి రంగుతో సూచించబడిన ప్రాంతం బంగాళాఖాతం ఉంది. అలాగే ఇటు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. అందుకే భారతదేశాన్ని ద్వీపకల్పము అనే పేరుతో మనం పిలవడం జరిగింది. ఈ యొక్క కాన్సెప్ట్ను ఈ యొక్క పటం ద్వారా చూసుకోవచ్చు. అలాగే తర్వాత ప్రాంతం లోపల ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలని, భౌగోళిక లక్ష్యాలని వివరించేటువంటి పటాన్ని మనం అంకెల ద్వారా చూపెట్టడం జరిగింది. మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఈ అంకెల్ని ఆ యొక్క లక్ష్యాలని అనుసంధానం చేసుకుంటూ చర్చించాల్సిన అవసరం ఉంది, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే హిమాలయ ప్రాంతాలు మొదటిగా, గంగా సింధు నది మైదానం రెండవ లక్షణంగా, ద్వీపకల్ప పీఠభూమి మూడవ లక్షణంగా, తీర ప్రాంత మైదానాలు నాలుగవ లక్షణంగా, థార్ ఎడారి ఐదవ లక్షణంగా, దీవులు ఏవైతున్నాయో అది ఆరవ ప్రధానమైన లక్షణాలు వివరించడం జరిగింది. వీటిని ఈరోజు చర్చించడం జరిగింది. తర్వాత పాఠ్యక్రమం లోపల వీటికి సంబంధించినటువంటి మిగతా అంశాలని చర్చించడం జరుగుతుంది. విద్యార్థులారా దయచేసి రాబోయేటువంటి వార్షిక పరీక్షలు ఇవి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఈ మొదటి చాప్టర్లో చాలా కీలకమైన భావనలు, అంతర్గతంగా ఉన్నటువంటి భావజాలాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ అవసరమైనప్పుడు మ్యాప్ ఉపయోగిస్తూ వీటిని మీరు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయవలసిందిగా, అలాగే ఏదైనా సందేహాలను కూడా మాతో చర్చించి వాటిని నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ గౌరవ డిఓ గారికి నమస్కారాలు, మరి విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.